ఆదిత్య యూనివర్సిటీ. ఎలా ఉన్నారు అందరూ? ఇంకోసారి గట్టిగా. ఎస్, ఇప్పటి వరకు విన్నా చాలాసార్లు. రాజమండ్రికి వచ్చాను, వేరే కాలేజెస్కి వెళ్ళాను, కానీ చాలామంది చెప్పారు ఆదిత్య యూనివర్సిటీ వాళ్ళకి చాలా పెద్ద క్రౌడ్, చాలా పెద్ద కాలేజ్ అని. ఎస్, సో హ్యాపీ టు బీ హియర్ టుడే. ఎస్, మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్, అక్కినేని అభిమానులందరూ వెయిట్ చేస్తున్న లెనిన్ జూలై 10న మీ ముందుకు వచ్చేస్తుంది. రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాతో మిమ్మల్ని అక్కినేని గారు ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమైపోయారు. మరి మీరంతా సిద్ధంగా ఉన్నారా సినిమాని చూడడానికి? 10న ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? అమ్మాయిలందరూ అఖిల్ గారి కోసం వెయిట్ చేస్తున్నారు కదా, ఎప్పుడెప్పుడు ఆయన్ని చూద్దామా అని. ఐ నో, ఐ అండర్స్టాండ్. మీ హార్ట్ ఏం చెప్తుందో నాకు తెలుసు. మరి అబ్బాయిలు అస్సలు అడగక్కర్లేదు కదా, మా భాగ్యశ్రీ కోసం ఎదురు చూస్తున్నారా అందరూ? ఐ నో ఎస్. మరికొద్దిసేపట్లోనే మీ ముందుకి ఆ ఇద్దరు జంట లెనిన్ భారతి మిమ్మల్ని పలకరించడానికి వచ్చేస్తున్నారు. మీరందరూ ఎక్సైటెడా చూడటానికి, వాళ్ళని మాట్లాడటానికి? ఎస్, సో జూలై 10న ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇటువంటి పాత్రలు ఆయన మనకు కనిపించలేదు. అంత డీగ్లామర్ రోల్లో ఉన్నా కూడా అంతే అద్భుతంగా, అంతే చార్మింగ్తో ఆయన మనకు కనిపిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రెజెన్స్ మనం ఎంటర్ప్రైజెస్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అక్కినేని నాగార్జున గారు, సూర్యదేవర నాగవంశీ గారు ప్రొడ్యూసర్స్గా, అలాగే మురళీ కిషోర్ అబ్బూరి గారి డైరెక్షన్లో, మనందరి ఫేవరెట్ తమన్ గారి మ్యూజికల్ డైరెక్షన్లో. నాకు తెలుసు, తమన్ గారి మ్యూజిక్ ఇచ్చారంటే థియేటర్స్లో దద్దరెళ్ళిపోవాల్సిందే, అవునా కాదా? ఎస్, అంతే అద్భుతమైన మ్యూజిక్ని అందించడం జరిగింది. ఇప్పటికే పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ చేసేసారు. మీరందరూ వింటున్నారా మరి పాటలన్నీ? రిలీజ్ అయిన కంటెంట్ని చూసారా? ఎస్, సో మిగిలిన టెక్నీషియన్స్ విషయానికి వస్తే, లియోన్ బ్రిటో గారి డిఓపిగా, నవీన్ నూలి గారి ఎడిటర్గా ఈ సినిమా మన ముందుకు జూలై 10న రాబోతోంది. సో వీళ్ళిద్దరూ అక్కినేని అఖిల్ గారు అలాగే భాగ్యశ్రీ బోసే గారు మిమ్మల్ని ఇద్దరు వాళ్ళ కెమిస్ట్రీతో ఒక అద్భుతమైన లవ్ స్టోరీతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. సో అమ్మాయిలు, మీరందరికీ లవ్ స్టోరీస్ ఫేవరెట్ కదా? అఫ్ కోర్స్, మీరందరూ లవ్ స్టోరీస్ చూడడం వల్లే కొరియన్ డ్రామాలు ఇవన్నీ కూడా ఇంత సక్సెస్ఫుల్గా మనం అందరం చూస్తున్నాం అనమాట. సో మరి అబ్బాయిలు, మీరందరూ కూడా ఈ అద్భుతమైన లవ్ స్టోరీ కోసం, మీరందరూ భారతీ లెనిన్ల లవ్ స్టోరీ కోసం ఎదురు చూస్తున్నారా? ఎస్, ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్కి తగ్గకుండా ఈ సినిమా ఉండబోతోంది. మీరు ఆల్రెడీ టీజర్ ట్రైలర్ చూస్తే కనుక ఒక ఊరిలో ఇంటెన్స్ ఎమోషన్స్, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, అద్భుతమైన యాక్టర్స్తో ఈ సినిమా మిమ్మల్ని త్రూ అవుట్గా ఎంటర్టైన్ చేయబోతుంది. అండ్ ఇంకా బానర్స్ గురించి చెప్పుకోవాలంటే, అన్నపూర్ణ స్టూడియోస్ గురించి చెప్పాలంటే ఎక్కడ మొదలు పెట్టాలి చెప్పండి? మీ పేరెంట్స్ అడిగినా కూడా వాళ్ళు చెప్తారు, మాకన్నా ముందే ఈ బానర్ స్టార్ట్ అయింది అని. సో ఎన్నో అద్భుతమైన సినిమాలతో ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి, మనం ఎంటర్ప్రైజెస్ నుంచి ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. ఇంకా సూర్యదేవర నాగవంశీ గారి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలా? డీజే టెల్లు, జర్సీ, ఇలా వరుస సినిమాలు, లక్కీ భాస్కర్, అద్భుతమైన హిట్స్ని అందుకుంటూ వీళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా మీ ముందుకు ఈ సినిమాని తీసుకొస్తున్నారు. అండ్ తమన్ గారిది ఎక్కడ మొదలు పెట్టాలి? ఓజీ, డాకు మహారాజ్, అఖండకి కొడితే మొత్తం భారత్ నేషన్ వైడ్ దద్దరిల్లిపోయాయి థియేటర్స్. అలాగే ఈ రూరల్ యాక్షన్ డ్రామాకి కూడా అద్భుతమైన మ్యూజిక్ని తమన్ గారు అందించడం జరిగింది. మరి డైరెక్టర్ గారి గురించి కూడా మీరు తెలుసుకోవాలి కదా. వినరో భాగ్యం విష్ణు కథ చూసారా మీరందరూ? కిరణ్ అబ్బవరం గారిది. ఎస్, ఎంతో అద్భుతమైన సినిమాని ఎమోషన్స్తోనూ కామెడీతోనూ మనకు అందించిన మురళీ కిషోర్ అబ్బూరి గారు ఈ సినిమాకి డైరెక్ట్ చేస్తున్నారు. సో ఇంత అద్భుతమైన కాస్ట్ అండ్ క్రూతో మీ ముందుకు రాబోతుంది. ఇంకా భాగ్యశ్రీ గురించి మీకు తెలుసు, రీసెంట్గా కాంతాతో ఎంటర్టైన్ చేస్తే అసలు ఒక 100 సినిమాలు పర్ఫామ్ చేసిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు. మిస్టర్ బర్షన్తో మనందరికీ పరిచయం అయ్యారు. ఆంధ్ర కింగ్ తాలూకా అంటూ స్టెప్పులేసి ఉర్రు తొలగించారు ఆంధ్రాని.
ఇంకా మన అక్కినేని గారి గురించి, అక్కినేని అఖిల్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. హలో అన్నప్పుడే మనందరం ఫిదా అయిపోయాం, అవునా కాదా? ఎస్, వరుస సినిమాలతో తను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు. ఏజెంట్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లో, మనం లాంటి అద్భుతమైన సినిమాలతో ఎంటర్టైన్ వస్తున్న ఆయన రూట్ మార్చి ఒక మాస్ యాక్షన్లో మీ ముందుకి లెనిన్ గారు రాబోతున్నారు. ఒకసారి లెనిన్ టీజర్ చూసేద్దామా? మిమ్మల్ని అందరినీ కూడా వెతుక్కుంటూ మరికొద్దిసేపట్లో లెనిన్ అక్కినేని అఖిల్ గారు రాబోతున్నారు. సో కాసేపు మనం వాళ్ళిద్దరూ వచ్చేంత వరకు మనం మాట్లాడుకుందాం. ఆ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది, మీరందరూ థియేటర్స్కి వెళ్తున్నారా, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. సో నేను ఇక్కడికి రానా? ఎస్, అయ్యగారు మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి జాయిన్ అవుతారు. అంతవరకు మనం మాట్లాడుకుందాం. ఈ సినిమాకు సంబంధించి బోల్డని విషయాలు, కబుర్లు చెప్పుకుందాం. మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో ఎలాగో అఖిల్ అనగానే అమ్మాయిలందరూ అట్లా ఫిదా అయిపోయి పడిపోయి ఉంటారన్న విషయం నాకు తెలుసు, నేను కూడా. ఎస్, సో ముందుగా ఎవరు మాట్లాడతారు? ఈ అమ్మాయి చాలా నాకు నీ ఎక్స్ప్రెషన్లో అర్థమైపోయింది. ఎవరు మాట్లాడదాం అనుకుంటున్నారు? ఎవరు ఎందుకు సిగ్గుపడుతున్నారు? అఖిల్ గారు చూస్తున్నారు, నాగార్జున గారు కూడా చూస్తారు ఈవెంట్. ఎస్, నేను అబ్బాయిల వరకు వెళ్ళి నేను అమ్మాయిలని వచ్చిన దానికైనా కూడా మీరు మైక్ తీసుకోవాలి కదా, మన ఇజ్జత్ నిలబెట్టాలి కదా. మీరు ఇంత మొహమాట ఎందుకు చెప్పండి? ఎవరైనా వెనకలు అక్కడ ఎవరో ఒక ఆవిడ పాపం ఎండలో చాలా వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్. కాసేపు ఇక్కడికి వచ్చి నిలబడగానే రాజమండ్రి వాతావరణం అర్థమైపోయింది. బట్ మీరు యూస్ టు దట్, ఐ అండర్స్టాండ్. ఎస్, మీ పేరు ఒకసారి లేస్తారా పైకి? ఒకసారి ఇంతమంది క్రౌడ్లో మీరు నిలబడితే. ఎస్, హలో, ఒకసారి అమ్మాయికి అది గట్స్ అంటే. మీ పేరు? దీపిక. లెనిన్ ఆల్రెడీ మనం ఇప్పుడే టీజర్ చూసాం. ఏం కావాలి? ఎస్, లెనిన్ టీజర్ చూసాం. ఎలా అనిపించింది? సూపర్. ఓకే, సో ఏంటి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? లెనిన్ చూసిన తర్వాత ట్రైలర్ టీజర్స్ వచ్చేసాయి, సాంగ్స్ వచ్చేసాయి, ఎలా అనిపించింది? హిట్ వస్తున్నాం, కొడుతున్నాం, అంతే. ఓకే, సో మీకు మళ్ళీ ప్రత్యేకంగా అడగక్కర్లేదు, అఖిల్ గారిలో మీకు నచ్చింది ఏంటి? వే ఆఫ్ టాకింగ్ క్లాస్, రైట్? ఓకే, సో ఆయన సినిమాల్లో ఇప్పటివరకు చాలా సినిమాలు చేశారు కదా, మీకు నచ్చిన మీ ఫేవరెట్ ఫిల్మ్? వన్ అండ్ ఓన్లీ హలో. ఎస్, ఎందుకంటే మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, అందులోనూ ఆయన ఒక పాట పాడారు, దాంట్లో మీరు కూడా పాడొచ్చు కదా ఏదైనా. ఏవేవో కళ్ళలు కన్నా అనే సాంగ్ ఒకటి అఖిల్ గారు పాడారు హలో నుంచి, ఐడియా ఉందా? ఆరెల్స్ మీ ఇష్టమైన పాట, లేదా నాగార్జున గారి పాట కూడా మీరు పాడొచ్చు ఏదైనా. ఓకే, టేక్ యువర్ టైం. మాకు మీరు మాట్లాడటమే కావాలి. ఎస్, నెక్స్ట్ ఎవరో కూడా రెడీగా ఉండండి. డిలే లేకుండా నేను ఇట్లా మైక్ పాస్ అవ్వగానే మాట్లాడేయాలి, ఓకేనా? లేదా? యా, రెడీ? ప్రాపర్ లిరిక్స్ ఇస్తున్నారు. కలలు కన్నా ఏవైపో కాదు. మీరు అమ్మాయిలందరూ జాయిన్ అవ్వండి అమ్మాయితో పాటు. ఎవ్రీవన్. ఎస్, ఎవ్రీవన్. ఏవేవో, యు ఆల్సో. నేను పాడితే అందరూ వెళ్ళిపోతారు, పర్లేదు, అందుకే ఆగా. ఏవేవో కలలు కన్నా ఏవైపో కదులుతున్నా ఏమైందో తెలియకున్నా. ఓకే, వండర్ఫుల్. ఒకసారి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాట్లాడినందుకు, అలాగే ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడినందుకు. నెక్స్ట్ నేను ఒకసారి అబ్బాయిల దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా, అది బెటర్. థ్యాంక్ యూ, నేను మళ్ళీ వస్తాను. అంతలోగా వాళ్ళకి కూడా, వాళ్ళ ఎనర్జీ కూడా మీరు మ్యాచ్ చేసేలాగా నాకు మీరు మాట్లాడాలన్నమాట. ఎవరొకరు మీరే మాట్లాడుకొని డిసైడ్ అయ్యి మీరు ఒక లీడర్ని నాకు చూపించండి, ఓకేనా? యా, కాదు ఎగ్జామ్స్లో వైవా క్వశ్చన్స్ అంటే భయపడాలి, కానీ ఈ సినిమాకి సంబంధించిన క్వశ్చన్స్ అంటే ఏంటి చెప్పండి, మనం ఎప్పుడు ముందు ఉండాలి. అందులోని గోదారోళ్ళు అంటే ఇంకా ముందు ఉండాలి. ఎస్, అబ్బాయిలు అక్కడికి రావాలా? ఖచ్చితంగా వస్తాను.
ఆ ఎంతోజియాజం కన్నా వస్తాను నేను అనమాట, మైక్ ఇస్తాను. ఇంతకీ మైక్ ఎవరి దగ్గర ఉంది? అక్కడికి వెళ్ళిపోతున్నారా? యా, వెరీ గుడ్. ఏది ఒకసారి గట్టిగా లెనిన్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా అందా అబ్బాయిలందరూ ఒకసారి గట్టిగా ఒకసారి అరవింద్ అమ్మా. ఎస్, బ్యూటిఫుల్. ఎస్, మీ పేరు? పాట పాడుతాను. ఏ వి వాంట్ దట్, కమ్ ఆన్. అవునా, మీ పేరు? కిరణ్. కిరణ్, ఏ పాట పాడుతున్నారు కిరణ్? మనసా మనసా మనసార బ్రతిమాల తన వరలో పడబోకు మనసా, పిలిచా అరిచా అయినా నువ్వు వినకుండా తన వైపు వెళతావే మనసా, నా మాటలుసా నేనెవరో తెలుసా, నాతోనే ఉంటావు నన్నే నడిపిస్తా నన్నాడిపిస్తావు మనసా, మనసా మనసా మనసార బ్రతిమాల తన వరలో పడబోకే మనసా. థ్యాంక్ యూ కిరణ్, వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు చెప్పండి, లెనిన్ కోసం వెయిట్ చేస్తున్నారా మీరు అందరూ? ఫుల్ వెయిట్. భాగ్యశ్రీ బోస్ కోసం వెయిటింగ్. అదే అదే అర్థమైపోయింది. అసలు భాగ్యశ్రీ గారు వస్తున్నారు, అందుకే మీరు అందరు ఇక్కడ జాయిన్ అయిపోయారు కదా. అందుకే వచ్చాం అర్థమైంది. ఏ ఏ ఏ సినిమా మీకు బాగా ఇష్టం? హలో ఇష్టం. భాగ్యశ్రీ గారి సినిమాల్లో ఏది ఇష్టం? ఎస్, టీమ్ ఈజ్ హియర్. గట్టిగా ఆదిత్య యూనివర్సిటీ ఎనర్జీ అంతా కనిపించాలి, వినిపించాలి. ఆల్రెడీ మీరు టీజర్లో ఒక డైలాగ్ చూసుంటారు, అమ్మాయిలందరూ తప్పుకోండి మనోడు వస్తున్నాడు. కొద్దిసేపట్లోనే మీతో పాటు ఆల్రెడీ వెన్యూకి వచ్చేసారు, మీ కాలేజ్కి వచ్చేసారు. ఒక అద్భుతమైన లవ్ స్టోరీని జూలై మరో అద్భుతమైన లవ్ స్టోరీని లెనిన్ని జూలై 10th మీరందరూ విట్నెస్ చేయబోతున్నారు. ఎస్, అయితే మా వాళ్ళు ఇప్పుడే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు ఇంకో కొంతమందితో మాట్లాడొచ్చు అని చెప్పారు బిఫోర్ వాళ్ళు ఇక్కడికి వచ్చే వరకు. ఒకసారి నేను ఇక్కడి నుంచి అడుగుతాను. సో ఒకసారి మైక్ పాస్ చేయరా? ఇక్కడ అబ్బాయిలు మాట్లాడడానికి రెడీగా ఉన్నారా? ఎస్, మైక్ అక్కడికి తీసుకెళ్ళరా. ఎస్, ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు? కమల్. కమల్, గట్టిగా ఒకసారి కమల్కి. కమల్ చెప్పండి, లెనిన్ ఆల్రెడీ రిలీజ్ అయిన కాంటెంట్ అంతా చూసి ఉండే ఉంటారు. సో మీకు ఏం నచ్చింది చూసిన తర్వాత? అంటే ఇప్పటి వరకు ఎప్పుడు అఖిల్ గారు ఇటువంటి సినిమాలో మనకి కనిపించలేదు, ఇంత రూరల్ డ్రామాలో మనకి కనిపించలేదు, ఇటువంటి గెటప్లో ఎప్పుడు ఆయన మనకి కనిపించలేదు. సో మీకు ఎలా అనిపించింది? ఒక మాస్ యాక్షన్ కనిపించింది మొత్తం. ఓకే, ఒక సాంగ్ పాడదాం అనుకుంటున్నా. ఎస్ ప్లీజ్. కోపంగా కోపంగా చూడద్దే కారంగా, చీటికి మాటికి తిట్టక తీయంగా, దూరంగా దూరంగా వెళ్ళొద్దే మౌనంగా, నీ అల్లరి అడుగుల సరిగమ విన్నాగా, పారు కోసం బారుకు వెళ్ళే దాసుడి నవ్వనుగా, తప్పే నాది నొప్పెంతున్నా నిన్ను మెప్పిస్తాగా, లైలా కోసం మజును మల్లె కవిలా మిగలనుగా, పిల్ల నువ్వే ఎక్కడ ఉన్నా వెంటే వస్తాగా, ఎగరేసా మనసే నీకే తెల్లని మబ్బులా, రాసేసా ప్రేమను నీకే రంగుల కవితలా, ఎగరేసా మనసే నీకే తెల్లని మబ్బులా, రాసేసా ప్రేమను నీకే రంగుల కవితలా. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా పాడారు. మీరందరూ మల్టీ టాలెంటెడ్ ఉన్నట్టున్నారు, బాగా పాడుతున్నారు, బాగా చదువుతున్నారు. నేనున్నప్పుడైతే చదవడం లేదు, ఏదీ లేదనమాట. యా, సో నెక్స్ట్ మీ పేరు? జగదీష్. ఏం చదువుతున్నారు? బీటెక్ ఫోర్త్ ఇయర్, ఫైనల్ ఇయర్ వెళ్ళిపోతున్నారు అనమాట. అయితే కూల్. నచ్చిందా కాలేజ్? సూపర్. ఎస్, చాలా అద్భుతంగా ఉంది. అమ్మాయిలు బాగున్నారు, బయట కంట్రీస్ నుంచి ఉన్నారు.
ఎస్. సో మీరు చెప్పండి, అఖిల్ గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి, ఎందుకు అంటే? హలో. హలో. ఎస్, అందరికీ హలో ఫేవరెట్, బ్యూటిఫుల్. అఖిల్ గారు అమ్మాయి చుట్టూ బాగా తిరిగాడు కదా, అందుకే పడిపోయినట్టున్నారు అందరూ హలోకి, అంతేనా? ఎస్. మీరు ఏదైనా పాట పాడతారా, ఆర్ ఎనీ డైలాగ్ ఆఫ్ అఖిల్ గారు ఆర్ నాగార్జున గారు? ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాగార్జున. ఓ, మేమందరం కూడా కింగ్ గారి ఫ్యాన్సే. ఎవరు కా చెప్పండి. ఇప్పుడు కూడా నాగార్జున కోసమే వచ్చింది. అంతే అంటావా? ఎస్. నాగార్జున గారు మిమ్మల్ని సక్సెస్ మీట్లో కలుస్తారు. సో అయితే ఇప్పుడు నాగార్జున గారి డైలాగ్ కానీ ఆయన నచ్చిన సినిమాలు కానీ ఏదైనా మీరు సక్సెస్ మీట్ కూడా ఇక్కడ ప్లాన్ చేస్తారా? మీరు మీరు ఇప్పుడు ఆయన ఇంప్రెస్ చేస్తే, ఆయన ఎలాగో ఈవెంట్ చూస్తున్నారు కాబట్టి మీరు ఇంప్రెస్ చేస్తే అప్పుడు సక్సెస్ మీట్కి మనం రిక్వెస్ట్ చేద్దాం. సోగ్గాడే చిన్న ఆయన. సోగ్గాడే చిన్ని నాయన డబుల్ యాక్షన్లో పంచగడితే అలా చూస్తూ ఉండిపోయారు స్క్రీన్ అంతా కూడా కదా. ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ లెనిన్ని 10th మీరందరూ కూడా చూడండి. నెక్స్ట్ ఎవరు మాట్లాడబోతున్నారు? హలో. హాయ్. హలో. హాయ్. సో మీ పేరు? నా పేరు ఠాగూర్. ఠాగూర్. ఆ పేరుకే ఒక పెద్ద హిస్టరీ ఉంది. మామూలుగా ఉండదు. ఎస్. సో మీకు లెనిన్ చూసారా ట్రైలర్స్ అన్ని సాంగ్స్? ఏ సాంగ్ నచ్చింది మీకు? బంగారం బంగారం. బంగారం బంగారం నచ్చిందా? ఎస్. సో ఏదైనా డైలాగ్ కానీ సాంగ్ కానీ? డైలాగ్ ఏం లేదు. జూలై 10th వస్తున్నాం, సినిమా కొడుతున్నాం అంతే. అన్డౌటెడ్లీ వస్తున్నాం, కొడుతున్నాం అంతే. అయ్యగారే కరెక్ట్. అయ్యగారే కరెక్ట్. అయ్యగారే నెంబర్ 1. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ అమ్మాయిలు ఎవరైనా మాట్లాడతారా? మీరు మాట్లాడుతుండగానే అఖిల్ గారు ఎంట్రీ ఇచ్చేస్తారు. మరి ఎవరా అమ్మాయి? చూసారా, అఖిల్ గారు అనగానే ఎనర్జీ వచ్చింది. అక్కడ ఒకసారి మైక్ ఇవ్వండి అమ్మా అమ్మాయికి. ఎస్. మీ పేరు? అఖిల్ గారికి మీరు పాట పాడితే మీ పాటతోనే ఎంట్రీ ఇప్పించేద్దాం. త్రిషిక. యా, ఒక పాట పాడండి. లెనిన్లో నచ్చిన పాట ఏదైనా ఉందా మీకు? మీకు నచ్చిన సాంగ్ ఏంటి? చూసావా, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వేశారు నీకు. ఎస్, ప్లీజ్ కంటిన్యూ. పాడండి. అమ్మాయిలందరూ తప్పుకోండి, మనోడు వచ్చేసాడు. ఎస్. అఖిల్ గారికి అలాగే భాగ్యశ్రీ బోసేకి వెల్కమ్ చెప్పేస్తున్నాం. ఎస్. చూసేసారా మీ ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్? హ్యాపీ అందరూ అబ్బాయిలు అమ్మాయిలు? ఎస్. అయితే వరెవా సాంగ్ ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ లిరికల్ వీడియోని ఒకసారి చూసేద్దామా? ఎస్, ప్లీజ్ ప్లే ద వారేవా లిరికల్ సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్.
ఓకే, బస్సెస్ అన్నీ కూడా 5 o'clock వరకు ఉంటాయి. సో మీరందరూ 5:30 వరకు ఉంటాయంట బస్సెస్ అందరూ. సో మీరందరూ ఎస్ హ్యాపీగా రష్ అవ్వక్కర్లేదు. మీ ఫేవరెట్ అంటే హీరోయిన్ని కాసేపు హ్యాపీగా చూసుకోవచ్చు, మొత్తం ఈవెంట్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీరందరూ కూడా మరికొద్దిసేపట్లోనే టీంతో మీరు మాట్లాడొచ్చు. ఎస్, అఖిల్ గారితోనూ అలాగే భాగ్యశ్రీ గారితో కూడా మాట్లాడతాం. మీరు కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి వాళ్ళని డైరెక్ట్లీ. ఎస్ ఎస్, హలో బోత్ ఆఫ్ యూ, హౌ ఆర్ యూ? ఎస్, మైక్ ప్లీజ్. అఖిల్ గారు, ఎలా అండి ఇంత అందం? ఎలా ఎలా వాళ్ళందరూ అదే అప్పటి నుంచి కొట్టేసి. మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. సోషల్ మీడియాలో యొక్క బిట్ అట్లా. హాయ్ 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 ఆల్ గర్ల్స్, హాయ్ బాయ్స్. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, వాడిని కాపాడుకోవడానికే సరిపోతుంది అని వాళ్ళ మదర్ జాబ్. సో అలానే ఉంటుందా ఇంట్లో పరిస్థితి? నేను అలా అనలేదు, మీరు మా అమ్మని అడగండి. అదే అంటే నేను ఎలా పోడుకుంటున్నాను? మిమ్మల్ని కాదు, మేము అడుగుతున్నాం, అంటే మాకు తెలుసు కదా. లేదు, అలా ఏం లేదు, అలా ఏం లేదు. అందరూ అందంగా ఉన్నారు. ఇప్పుడు డీల్ చేయడానికి వేరే వాళ్ళు వచ్చేసారు లైఫ్లో కొంటారా? కరెక్ట్. సో యా, సింప్లీ అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను నేను. సో ముందెప్పుడు మిమ్మల్ని ఇలా చూడలేదు. అండ్ అంత మేక్ ఓవర్ ఎవ్రీథింగ్ అన్నీ చేంజ్ చేసుకొని మాసీగా వీళ్ళందరూ మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాం July 10th. అండ్ అక్కినేని అభిమానులందరూ కూడా మా అయ్యగారికి ఒక పెద్ద హిట్ పడాలని బీభత్సంగా వెయిట్ చేస్తున్నారు. అసలు ఇంత ట్రాన్స్ఫర్మేషన్ డెఫినెట్లీ చాలా స్ట్రగుల్ బిహైండ్ ఇట్ ఉంటుంది. అండ్ ఇంత ఇంటెన్స్ ఎమోషన్స్ని కూడా ఎప్పుడు మీ ముందు సినిమాల్లో మేము చూడలేదు, ఇప్పుడే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. సో బిహైండ్ దట్ మీ ప్రిపరేషన్ కానీ మీది ఎలా జరిగింది, ఏంటి, ఎలా ప్రిపేర్ అయ్యారు టు దిస్ రోల్? వెల్, నేను తిరుపతికి వెళ్ళాను ఈ క్యారెక్టర్ ఏంటని తెలుసుకోవడానికి. మా డైరెక్టర్ ఇంటికి కూడా వెళ్ళాను, అందరినీ కలిసి ఒక వైబ్ తెలుసుకున్నాను, కొంచెం రంగు పూసుకున్నారు. యా ఇక తిరుపతి యాస ఏంది మై ఎట్టున్నావు ఇవన్నీ నేర్చుకున్నారు. చాలా బాగా నేర్చుకున్నారు. అండ్ భాగ్యశ్రీ ఈ లాంగ్వేజ్ కాకపోయినా తను కూడా అంతే అద్భుతంగా చేశారు. ఇద్దరు కలిసి చాలా బాగా చేశారు. అండ్ ఇంత ఇంటెన్స్ లవ్ స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ భారతి ఈ సినిమా అంతా అని మాకు అనిపిస్తుంది. అండ్ మీ లైఫ్లో లవ్ని ఎట్లా డిఫైన్ చేస్తారు? మీ డెఫినేషన్ ఏంటి? అండర్స్టాండింగ్. how to love and how you want to be loved, ఈ అండర్స్టాండింగ్. ఓకే, ఆ క్లారిటీతో పెళ్లి చేసుకున్నారనమాట. ఎస్. సో ఇప్పటి వరకు ఇంత యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ చూసిన తర్వాత మీకు వన్ పర్టికులర్ సీన్ ఇది చేసిన తర్వాత ఓకే ఇది కదా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు గివ్ టు ఆడియన్స్ చాలా కాలం నుంచి అని ఫీల్ అయిన ఒక సీన్ కానీ? ఈ సినిమా లాస్ట్ 20 minutes ఉంటుందండి. ఓకే, మీరు అది చూసి గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద సాటిస్ఫాక్షన్ ఐ గాట్. ఓకే, వస్తున్నాం కొడుతున్నాం అంతేనా? మా నాన్న అన్నారు, నేను లేదు, మేమందరం కూడా ఫిక్స్ అయిపోయాం ఇంకా నాగార్జున గారు చెప్పిన తర్వాత. థ్యాంక్ యూ. అండ్ మా స్టూడెంట్స్ కూడా మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఒకసారి మైక్ భాగ్యశ్రీ గారు, ఒక్కసారి వాళ్ళకి అలా హలో చెప్పరా, పడి ఉంటారు మా వాళ్ళందరూ. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? హలో హలో. ఎస్ మీరు కూడా క్వశ్చన్స్ అడుగుదురు కొంతసేపట్లోనే. అండ్ మా వాళ్ళందరూ కూడా మీ దగ్గర నుంచి ఒక డైలాగ్ వినాలని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఎనీ డైలాగ్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఆర్ ఎన్టీఆర్ గారిది మొన్న చెప్పారు కదా సీనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్, అది ఒకసారి చెప్తారా? ఆర్ ఎల్స్ ఒక పాట. లెనిన్, నీకు రాయడం రాడా? చిన్నప్పటి నుంచి చదువు కూడా రాదు. థ్యాంక్ యూ. మాకు కూడా ఎవరికి రాదు అని మా వాళ్ళు ఫాలో అయిపోయేలా ఉన్నారు. ఎవరు అమ్మాయిలు అడిగినా ఇంకేం లేదు, జాబ్ కూడా లేదంటారు. ఈ సినిమా ఆయన. ఎస్. సో మీకు అంటే మిమ్మల్ని కాంతాలో చూసిన తర్వాత ఈ అమ్మాయి యాక్టింగ్ ఏంట్రా బాబు ఇంత పీక్స్లో చేస్తుంది అని అనిపించింది నిజంగా. అసలు ఒక 100 films చేసేసిన యాక్టర్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అంత మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్తో సహా నిజంగా చాలా ఇంప్రెసివ్ అనిపించింది. మరి ఈ సినిమాలో ఏమైనా ఇంకెక్కువ కష్టపడ్డారా, ఎలా అనిపించింది? అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు డెఫినెట్లీ, అండ్ వివ్ గివెన్ ఇట్ అవర్ బెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. మరి కొద్దిసేపట్లోనే మీ మాటలను వినడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము.
ఎస్ సో వీళ్ళ మాటల్ని కొంచెం విన్నాం, మరి కొద్దిసేపట్లోనే స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడతారు. ఎస్ జూలై 10th సిద్ధమైపోండి, అందరూ టికెట్స్ బుక్ చేసేసుకోండి. ఒక అద్భుతమైన లవ్ స్టోరీ రూరల్ యాక్షన్ డ్రామాని మనం అందరం చూడబోతున్నాం. మరి లేట్ లేకుండా లెనిన్ భారతీయులను స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దామా? Put your hands together and welcome అక్కినేని అఖిల్ గారు అలాగే భాగ్యశ్రీ బోసే గారు ఆన్ టు ద స్టేజ్. ఐకానిక్ సినిమాటిక్ లెగసీని క్యారీ చేయడం ఎంతో పెద్ద బాధ్యత, దాన్ని అంతే అద్భుతంగా క్యారీ చేస్తూ ఎఫర్ట్లెస్ స్టైల్ అన్మ్యాచ్డ్ చార్మింగ్ తో మనలందరినీ ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న అఖిల్ గారికి సాదరంగా స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే భాగ్యశ్రీ బోసే గారికి కూడా వెల్కమ్ చెప్పేస్తున్నాం. ఎస్ ముందుగా భాగ్యశ్రీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హలో ఆదిత్య యూనివర్సిటీ. ఏంది మా బంగారమ్స్? ఐ లవ్ యూ టూ గైస్. నాకు ఒక మాట చెప్పండి, క్లాసెస్ బంక్ చేసి సినిమాకి వెళ్తారా? అయ్యో నిజంగానా? లెనిన్ ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంది అండ్ ఐఎమ్ షూర్ యూ గైస్ విల్ లవ్ టు వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. సో ఎంతమంది ఫ్రెండ్స్తో వెళ్తారు? ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్తో వెళ్తారు? అండ్ ఎంతమంది నాతో వస్తారు? అబ్బా నేను కూడా ఒక రెగ్యులర్ ఫ్యామిలీ నుండి ఇక్కడి వరకు వచ్చారు. మీరు అందరూ కూడా మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఓకేనా? సో లెనిన్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఎవరు చూస్తున్నారు? ప్రామిస్? సరే, నేను మీ డిఎమ్స్ కోసం వెయిట్ చేస్తాను, ఓకేనా? లవ్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎనర్జీ. థ్యాంక్ యూ భాగ్యశ్రీ గారు, మీరు అడగాలే కానీ సినిమాకి వెళ్ళడం కాదు, ప్రాణాలు ఇచ్చేస్తారు మా వాళ్ళు. ఎస్ ఇంకా లెనిన్ మాటల్ని వినేద్దామా? హలో బ్రదర్స్, చెల్లెలు అన్నను డోంట్ వరీ బాగున్నారు అందరూ? ట్రైలర్ బాగానే ఉందా? సినిమా ఫ్రైడే రిలీజ్ అవుతుంది. మీకు ఫ్రైడే ఇదేంటి కాలేజ్ ఉందా లేదా? టికెట్లు పంపిస్తున్నాను, వెళ్ళిపోండి. మేమంతా గీలర్లో మేము చదువుకోలేము ఇదంతా అంటుంటాం, కానీ మీరు బాగా చదువుకోండి ప్లీజ్. మీ మేనేజ్మెంట్ మమ్మల్ని తంతారు లేకపోతే. థ్యాంక్ యూ టు ద హోల్ మేనేజ్మెంట్ ఫర్ హ్యావింగ్ అస్, ఆర్గనైజింగ్ సచ్ అ నైస్ గ్రాండ్ ఈవెంట్. నాకు చాలా రోజుల తర్వాత ఒక కాలేజ్లో అడుగు పెట్టాను. లాస్ట్ టైం అడుగు పెట్టినప్పుడు అంత బాగా చదువుకోలేదు నేను. సో వెరీ నైస్ టు సీ యూ ఆల్ ద బాయ్స్. ఐఎమ్ టెలింగ్ యూ స్ట్రిక్ట్లీ ప్లీజ్ బీ జెంటిల్మెన్, బీ నైస్ టు ద గర్ల్స్. డోర్ ఓపెన్ చేయండి, కుర్చీ లాగండి, బాగా జెంటిల్మెన్లా ఉండాలి ఎప్పుడైనా. స్టడీ వెల్, ఎంజాయ్ దిస్ టైం. మీకు ఇది మళ్ళీ దొరకదు ఈ టైం. ఇప్పుడే చెప్తున్నాను బ్రదర్, ఉద్యోగాలు స్టార్ట్ చేయండి అప్పుడు తెలుస్తుంది మీకు. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. ఐఎమ్ జెలస్ ఆఫ్ యూ. ఐ విష్ ఐ వాజ్ హియర్ విత్ యూ. సో ఎంజాయ్ దిస్, ప్లీజ్ వాచ్ ఆ ఫిల్మ్. చాలా ప్రేమతో చేసాం సినిమాని. సో ఎంజాయ్ చేయండి. థియేటర్లో ఫ్రైడే రిలీజ్ అవుతుంది. అండ్ ఐ విల్ బీ బ్యాక్. హోప్ఫుల్లీ సక్సెస్ మీట్ ఇక్కడ మళ్ళీ పెడతాం మీతో, ఓకే? థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఎనర్జీ. లవ్ యూ, థ్యాంక్ యూ, టేక్ కేర్. ఒకసారి మీరు ఆ రాయలసీమ యాక్సెంట్లో ఎండింగ్ ఇచ్చేస్తే ఒకసారి ఒక డైలాగ్ మీ ఇష్టం, మీరు ఏది కన్వీనియంట్గా కంఫర్టబుల్గా ఉంటే ఒకటి అలా వాళ్ళని అడుగుతాం. ఏ డైలాగ్ విందాం అనుకుంటున్నారు? సరే, అమ్మాయిలతో ఏడికి అమ్మి పోతుండవు?
చాలు చాలు థ్యాంక్ యూ సో మచ్ అఖిల్ గారు అలాగే భాగ్యశ్రీ గారు థ్యాంక్ యూ. ఎస్ ఒక సెల్ఫీ వీడియో ఎస్ ఇది మన వాళ్ళు షేర్ చేసుకోండి. అలాగే అఖిల్ గారు చెప్పారు కదా అబ్బాయిలు ఏమేం చేయాలో అవన్నీ గుర్తుపెట్టుకోండి. అమ్మాయిలు మీరు ఆ బిట్ కట్ చేసి అబ్బాయిలందరికీ షేర్ చేయండి. ఎస్ జూలై 10th మిమ్మల్ని లెనిన్ భారతి తన అద్భుతమైన లవ్ స్టోరీలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. సో మీరందరూ కూడా టికెట్స్ బుక్ చేసేసుకోండి. హ్యాపీగా ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీని అయితే మీరందరూ ఎక్స్పీరియన్స్ చేయబోతారు. ఓకే జూలై 10th వస్తున్నాం, కొడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వి విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ లెనిన్ అండ్ థ్యాంక్ యూ ఆదిత్య యూనివర్సిటీ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇవాళ ఈవెంట్ని ఇంత బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా క్రూ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే మేనేజ్మెంట్ ఆఫ్ ఆదిత్య యూనివర్సిటీ కూడా థ్యాంక్ యూ తెలియజేస్తున్నాం. అండ్ దిస్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్.